జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా పంచభూత శివలింగాలలో ఉన్నటువంటి అద్భుత రహస్యాలేంటో పరిశీలిద్దాం. పరమేశ్వరుడు పంచభూతాలకు సంకేతంగా పంచభూత శివలింగాల రూపంలో భక్తులందరినీ అనుగ్రహిస్తున్నాడు. ఒక్కొక్క శివలింగం వెనుక ఒక్కొక్క అద్భుతమైనటువంటి అంతరార్థము, రహస్యము దాగి ఉంది. ఈ పంచభూత శివలింగాలలో మొట్టమొదటిది వాయువు. వాయులింగం శ్రీకాళహస్తిలో ఉంది. శ్రీకాళహస్తిలో ఉన్న వాయులింగ రహస్యాన్ని మనం పరిశీలిస్తే శ్రీకాళహస్తిలో వాయులింగం రూపంలో ఉన్న ఆ పరమేశ్వరుడి లింగస్వరూపం పక్కనే 5 జ్యోతులు వెలుగుతూ ఉంటాయి. ఆ 5 జ్యోతులలో రెండవ జ్యోతి అటు ఇటు గాలికి రెపరెపలాడుతున్నట్లుగా మనం దర్శనం చేసుకోవచ్చు. శ్రీకాళహస్తి దేవాలయంలో ఎక్కడా కూడా ఎటువంటి రంధ్రాలు లేవు, గాలి ప్రవేశించడానికి అవకాశం లేదు. అయినప్పటికీ శ్రీకాళహస్తిలో వాయులింగం పక్కనే ఉన్న 5 జ్యోతులలో రెండవ జ్యోతి గాలికి రెపరెపలాడుతూ ఉండటం వెనుక ఉన్న కారణాన్ని పరిశీలిస్తే అక్కడ ఉన్నది వాయులింగం కాబట్టి ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు సంకేతంగా ఆ రెండవ దీపం గాలికి రెపరెపలాడుతూ ఉంటుంది. అలాగే పంచభూత శివలింగాలలో రెండవ శివలింగం జలశివలింగం. ఈ జలశివలింగానికి ఉన్నటువంటి వైభవాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ జలతత్వానికి సంకేతమైన శివలింగం జంబుకేశ్వరంలో ఉంది. ఈ జంబుకేశ్వరం శ్రీరంగానికి సమీపంలో ఉంటుంది. అయితే జంబుకేశ్వరంలో ఉన్న జలలింగానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అక్కడ 24 గంటలు నిరంతరము కూడా శివలింగం నుంచి నీరు పైకి ఉబికినట్లుగా వస్తూ ఉంటుంది. అక్కడ నీటికి సంబంధించి ఎటువంటివి కూడా లేవు. ఆ ఆలయం చుట్టూ ఎక్కడా కూడా నీరు వచ్చే అవకాశమే లేదు. అయినప్పటికీ శివలింగంలో నుంచి 24 గంటలు నీరు అలా వస్తూనే ఉంటుంది. దీని వెనక అద్భుతమైన పురాణ రహస్యం కూడా దాగి ఉంది. ప్రధానంగా అక్కడ దేవాలయ అర్చకులు ఒక వస్త్రాన్ని తీసుకొని శివలింగం మీద ఉంచితే 5 నిమిషాల్లో వస్త్రం మొత్తం తడిగా మారుతుంది. మళ్ళీ ఆ వస్త్రాన్ని పిండి శివలింగం మీద ఉంచితే మళ్ళీ తడిగా మారిపోతూ ఉంటుంది. అంటే 24 గంటలు నీళ్లు ఉబికి వస్తూ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఒకానొక సమయంలో చెంబుడు అనే పేరు కలిగిన ఋషి కఠోర తపస్సు చేస్తూ ఉండేవాడు. ఆయన తపస్సు చేస్తూ శివుడికి రుద్రాభిషేకం చేసుకుంటూ ఉండేవాడు. అయితే ఈ చెంబుడు అనేటటువంటి ఋషి అనేక సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత తాను శరీరాన్ని విడిచినప్పటికీ ఎల్లప్పుడూ శివాభిషేకం చూసేటటువంటి భాగ్యం కలగాలనే ఆలోచన మనసులో వస్తుంది. అప్పుడు పరమేశ్వరుణ్ణి, స్వామి నేను శరీరం విడిచిపెట్టినప్పటికీ ఎల్లప్పుడూ నీకు అభిషేకం జరుగుతూ ఉండటం చూస్తూ ఉండాలని వరం అడుగుతాడు. శివుడు అప్పుడు ఆ చెంబుడు అనేటటువంటి ఋషితో నేను ఇక్కడ ఒక శివలింగం రూపంలో ఆవిర్భవిస్తాను, ఆ శివలింగం నుంచి 24 గంటలు ఎల్లవేళలా నీరు పైకి వస్తూ నాకు అభిషేకం జరుగుతున్నట్లే ఉంటుంది, అప్పుడు నువ్వు దాన్ని దర్శించుకోవచ్చని చెంబుడు అనేటటువంటి ఆ మహర్షికి వరం ఇచ్చాడని మనకి జంబుకేశ్వరంలో ఉన్నటువంటి జలలింగానికి సంబంధించిన కథ చెప్పడం జరిగింది. ఆ చెంబుడు అనేటటువంటి మహర్షి ఎలా దర్శనం చేసుకుంటాడంటే జంబుకేశ్వరంలో ఆ శివలింగానికి సమీపంలోనే ఒక జంబూ వృక్షం ఉంటుంది, నేరేడు వృక్షం ఉంటుంది. ఆ నేరేడు వృక్షం సాక్షాత్తు చెంబుడు అనేటటువంటి ఈ మహర్షే. కాలక్రమంలో ఎన్ని వేల సంవత్సరాలు గడిచినప్పటికీ మళ్ళీ ఆ నేరేడు చెట్టు నుంచి కొత్త చెట్టు వస్తూనే ఉంటుంది. ఆ చెట్టు రూపంలో ఉన్నటువంటి చెంబుడు అనేటటువంటి ఆ ఋషి ఈ జలలింగం రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి దర్శనం చేసుకుంటూనే ఉంటాడు. అది జంబుకేశ్వరం జలలింగంలో ఉన్నటువంటి పౌరాణిక రహస్యము. అలాగే రేపు మాస శివరాత్రి సందర్భంగా పంచభూత శివలింగాల్లో మిగిలిన శివలింగాల్లో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో, పౌరాణిక రహస్యం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. ఇంటింట వాడవాడలా కూడా ఈ దేవతలు నిధి దేవతలు, సిద్ధి దేవతలు, వృద్ధి దేవతలు, భుక్తి దేవతలు అంటే భోగదేవతలు, ముక్తిదేవి వీళ్ళు విహరిస్తున్నారు. అయితే చిత్రం ఏంటంటే ఇన్ని సంపదలు ఇన్ని ఉన్నా ఈ గోకుల ఉత్సవంలో పాల్గొన్నటువంటి గోపాలకులకు కానీ గోపికలకు కానీ అవేవి పట్టలేదు. ఇది అద్భుతమైన విషయం అండి. అది చెప్తున్నారు ఇక్కడ. విద్యాలుటంతీవత్ అదిచ్ఛా కస్య చిన్నహి. ఇన్ని వచ్చినా ఆ ఇచ్చ వీళ్ళు ఎవరికి లేదుట. ఇది రహస్యం ఇక్కడ. కృష్ణ పరమాత్మ ఆవిర్భవించినప్పుడు వీళ్ళకి కలిగిన ఆనందం ఎలాంటిది అంటే
బోలెడన్ని సంపదలు అప్పటికప్పుడు కలిగిన, అంటే భగవంతుడు వచ్చి సంపదలు వస్తాయి. ఆ సంపదలు వచ్చినా వీళ్ళకి సంపదల మీద కోరిక లేదు. అంటే అర్థం ఏంటి? అవేవి పట్టనంత ఆనందంలో ఉన్నారు. అంటే భౌతిక సంపదలు కూడా పట్టనంత ఆనందమే మోక్ష సంపద, భగవత్ సంపద. అది అనుభవించేవాడికి ఇవి పట్టవు, అలాగని రావడం లేదు, వస్తాయి. అందుకే భగవంతుడిని పొందిన వారి దగ్గరికి సర్వలోక ఐశ్వర్యములు చేతులు కట్టుకొచ్చి నిలబడతాయండి. ఏం చేయమంటారండి? వీళ్ళే పట్టించుకోరు, పలకరించరు కూడా. ఆనదు. అది తెలుసుకోవాలి. అంత రమ్యమైన శ్లోకం ఇది. ఆ స్థితిలో ఉన్నారు మొత్తం వ్రజవాసులందరూ కూడా. ఆ సమయంలో ఎందరందరూ వచ్చారు తెలుసా అక్కడికి? వాళ్ళందరూ అక్కడ కృష్ణుడు చెరసాల్లో పుట్టినప్పుడు రాలే, ఇప్పుడు వచ్చారు వీళ్ళందరూ. చూడండి, ఎందుకంటే ఆయన నలుగు తీసుకెళ్ళిపోతాడు వసుదేవుడు. ఎక్కువసేపు ఉంటే అక్కడ ఉండలేం కూడా. ఇప్పుడు అందరూ వస్తున్నారు ఇక్కడికి. ఎవరెవరు వస్తున్నారో వీళ్ళందరినీ వ్రజవాసులు చూడలేదు, కానీ పుట్టినవాడు వీళ్ళందరినీ చూశాడు. వచ్చినవాడు పుట్టినవాడిని చూస్తున్నారు ఇక్కడ. వాళ్ళు ఎవరెవరో చూడండి ఇక్కడ. సనత్కుమార కపిల సుఖ వ్యాసాదిభిస్సహ హంస దత్త పులస్త్యాజ్యై మయా బ్రహ్మ జగామహ. చెప్తున్నవాడు నారదుడు కదా. అందుకే నేను, సనత్కుమారుడు, కపిల మహర్షి, సుఖమహర్షి, వ్యాసుడు మొదలైన వారు, హంసాచార్యులు వారు, దత్తాత్రేయులు వారు, పులస్త్యుడు, ఇలా ఎందరో వచ్చారు. బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చాడు. ఎలాగంటే హంసారూఢో హేమవర్ణో ముకుటీ కుండలీ స్ఫురత్ చతుర్ముఖో వేదకర్త జ్యోతయన్ మండలం దిశాం. హంసవాహనారుడై బ్రహ్మదేవుడు వాణి సమేతుడు వచ్చాడు. అలాగే తథాతమును భూతాఢ్యో వృషారూఢో మహేశ్వర. వృషభారూఢుడై గౌరీ సమేతుడైన ఈశ్వరుడు అక్కడికి విచ్చేశాడు. రథారూఢో రవి సాక్షాత్. రథారూఢుడై రవి అంటే సూర్యభగవానుడు వచ్చాడు. గజారూఢో పురందర. ఐరావతమికి ఇంద్రుడు అక్కడికి వచ్చాడు. వాయుశ్చ వాయుదేవుడు ఆయన వాహనం మీద ఆయన. అది యముడు మహిషవాహనుడై ఆయన వచ్చాడు. ధనదుడు పుష్పక వాహనుడమై వచ్చాడు. పుష్పక వాహనం మీద వచ్చాడు. జాగ్రత్తగా వినాలి ఇక్కడ. పుష్పక విమానం పంపించారు కదా రాముడు. ఆ పుష్పకం మీద కుబేరుడు వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ పుష్కారూఢే వచ్చాడు. మృగారూఢ క్షపేశ్వర. అదేవిధంగా ఆ తర్వాత మృగవాహనుడై చంద్రుడు వచ్చాడు. ఇలా ఒక్కొక్కరు. అజారూఢో వీతిహోత్రో. మేషారూఢ అగ్నిహోత్రుడు వచ్చాడు. ఇలా ప్రతి దేవత యొక్క పరిచయం చెప్పారండి శ్లోకాలు. అందరూ దేవతలు. వరుణో మకరస్థిత. మకరవాహనారూఢుడై వరుణదేవుడు వచ్చాడు. మయూరస్థ కార్తికేయో భారతీ హంసవాహిని లక్ష్మీ చ గరుడారూఢ దుర్గాక్ష సింహవాహిని అని రాశారు ఇక్కడ. సింహవాహనంపై దుర్గాదేవి వచ్చింది. గోరూపధారిణి పృథ్వీ. ఈవిడ ప్రార్థన మీద వచ్చాడు కనుక గోరూపం ధరించి పృథ్వీ వచ్చింది. ఈ విధంగా దోళారూఢ దివ్యవర్ణ ముక్షా షోడశమాతృకా. రకరకాల పల్లకులు మొదలైన వాటి మీద మాతృకాదేవతలందరూ వచ్చారు. షష్ఠీ చ శిబికారూఢ. పిల్లలు పుట్టినప్పుడు షష్ఠీదేవి ముఖ్యంట. ఆవిడ శిబిక. ఆవిడ ఒక పల్లకి ఎక్కొచ్చింది ఇక్కడ. పైగా ఖడ్గము మొదలైనవి పట్టుకుని ధరించిన తల్లి అయి షష్ఠీదేవి అక్కడికి వచ్చింది. మంగళో మంగళుడు అంటే మంగళగ్రహం. సోముడు ముందే వచ్చాడు. బుధగ్రహం. గ్రహదేవతలందరూ వచ్చారు ఇక్కడ. గ్రహదేవతలు రావడం కూడా చెప్పాడు. సర్వేషామగ్రప్రాప్తో. ఇంతమంది దేవతలు వచ్చారు కదా, వీళ్ళందరూ ముందు అక్కడున్నట్ట. ఆయన ముందు ఉంచుకుని వీళ్ళందరూ వచ్చారు. ఎవరాయనంటే మూషికస్థో గణేశ్వర. గణపతి ముందున్నాడు వీళ్ళందరికీ ముందు. ఎలాగంటే కోటి బాలార్క సంకాస ఆయయౌ నందమందిరం. వీళ్ళందరూ నందమందిరానికి వచ్చారు. కోలాహల సమాయుక్తం గోపగోపీ గణాకులం నందమందిరమభ్యేత్య క్షణం స్థిత్వా యయుస్సురా. ఇలా దేవతలందరూ అక్కడికి వచ్చి నందమందిరానికి వచ్చి కృష్ణ పరమాత్మ దర్శనానికి విచ్చేశారు. కోలాహలంగా ఉందండి మొత్తం నందవ్రజం అంతా కూడా. అక్కడ ఉన్నవాళ్ళు చాలక వీళ్ళందరూ విచ్చేశారు అక్కడికి. ఎందువల్ల అంటే పరిపూర్ణతమం సాక్షాత్ శ్రీకృష్ణం బాలరూపిణం నత్వా దృష్ట్వా తదా దేవాః చక్రుస్తస్య స్తుతిం పరం. అక్కడికి వచ్చి ఆ స్వామివారిని ఉద్దేశించి వీళ్ళందరూ నత్వా దృష్ట్వా. దృష్ట్వా నత్వా కాదు, నమస్కరించి చూశారట ఆయనకి. చూశాక నమస్కరించకుండా ఉండలేక మళ్ళీ నమస్కరించారు ఇక్కడ. అలా నమస్కరిస్తూ ఎటువంటి వాడిని బాలుడుగా చూస్తున్న వాడిని ఎవరిని చూస్తున్నారు? పరిపూర్ణతమం సాక్షాత్ శ్రీకృష్ణం. నేరుగా వచ్చిన కృష్ణుడు. అంటే పేరు పెట్టలేదు కానీ అంతకుముందే ఆయన కృష్ణుడు. అదే నేరుగా వచ్చిన కృష్ణుని చూస్తూ వీక్ష కృష్ణం తదా దేవా బ్రహ్మాజ్యా ఋషిభిः సహ స్వధామని యయుః సర్వే హర్షిత ప్రేమ విఫలా. ప్రేమ విఫలులై దేవతలందరూ వెడలేక తమ తమ ధామములకు వెళ్ళారు. ఈ విధంగా కృష్ణ జననం అయినది
అద్భుతమైన దృశ్యం ఇది. అటు గోపీయుధము, ఇటు కృష్ణ జననం, ఇవన్నీ విన్న తర్వాత భవ్యమైన వృత్తాంతం చెప్తున్నాడు మరొకటి. శ్రుత్వా తదా సౌనక భక్తియుక్త శ్రీమైథిలో జ్ఞానభృతాం వరిష్టం నత్వా పునఃప్రాహ మునిం మహాద్భుతం దేవర్షివర్యం హరిభక్తినిష్ఠ. హరిభక్తినిష్ఠుడైన బహుళాశ్వుడు నారదుడిని చూసి నమస్కరిస్తూ ఒళ్ళు పులకించిపోయి ఆనందపరచుడై కొంతసేపు నోట మాట రాక తాదాత్మ్యంతో ఉంటూ తర్వాత కళ్ళు తెరిచి అశ్రుపూరితమైన నేత్రాలు తుడుచుకుని ఆనంద పారవశ్యంతో అంటున్నాడు, త్వయాకులం కౌ విశదీకృతం మే. ఇవాళ నువ్వు ఇక్కడికి రావడం వల్ల నా జన్మ ధన్యమైపోయింది, నువ్వు చెప్తున్న విషయం. ఎందుకంటే కృష్ణ భక్తులతో క్షణకాలం సంఘం లభించినప్పటికీ జన్మధన్యమే. అలాంటిది నువ్వు వచ్చి కృష్ణ కథ చెప్తున్న ఇంకేం కావాలి? శ్రీకృష్ణ భక్త క్షణ సంగమేన జనోపి సత్యాద్ బహునాకిముస్త్వం. ఇంత చక్కగా ఉన్నది విన్నాను, నాకు ఇప్పుడు మరొకటి వినాలని చాలా కోరికగా ఉన్నది. శ్రీరాధయా పూర్ణతమస్తు సాక్షాత్ భూత్వా వ్రజే కిం చరితంచకార తద్బ్రూహి మే దేవఋషే ఋషీష త్రితాపదుఃఖాత్ పరిపాహి మాం త్వం. ఆ రాధాదేవి పరిపూర్ణ తమురాలు, ఈయన పరిపూర్ణ తముడు అయితే ఆవిడ పరిపూర్ణ తమురాలు. ఎందుకంటే నానా విష్ణు అవతారములన్నీ కలిసిపోయింది కృష్ణుడైతే సర్వశక్తి స్వరూపిణి రాధాదేవి. ఎన్నెన్ని శక్తులు ఉన్నాయో అన్ని శక్తుల స్వరూపిణి రాధాదేవి. మరి ఆ పరిపూర్ణ తమురాలు ఎలా అవతరించిందో వినాలనున్నది, దయచేసి అనుగ్రహించు. ఎందుకంటే అది వింటే త్రితాప దుఃఖాత్ పరిపాహి మాంతం, తాపత్రయములు తొలగుతాయి. కృష్ణ కథ కానీ రాధమ్మ కథ కానీ వింటే చాలు, ఆ జనన ఘట్టమనంత గొప్పది. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, శ్రీమాత్రే నమ. శివపరమాత్మను కొలిచేటువంటి విధి విధానాల్లో మనం ఏ తీరున స్వామిని పూజించినా కూడాను చాలా చక్కటి సత్ఫలితమే కలుగుతుంది. మన చరిత్ర పుటల్లో కాళహస్తిని గనక తలుచుకున్నట్లయితే అక్కడ పాము, ఏనుగు, సాలెపురుగు ఈ మూడు కూడాను పరమేశ్వరుణ్ణి ప్రతినిత్యం కూడాను తమకు తెలిసిన చందంగా పూజ చేసి చివరకు స్వామివారిలో ఐక్యమైపోయాయి. అలాగే తిన్నడు ఆ స్వామి దర్శనం చేసుకొని ఒక్కసారిగా మనసు నిండా మహాదేవుని తలుస్తూ ఆ స్వామి యొక్క పరీక్షకు ప్రసన్నుడై చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని పొందాడు. అంటే శివానుగ్రహేణ జ్ఞానప్రాప్తి అనేటువంటి లక్ష్య సిద్ధిని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి. ఎప్పుడైతే జ్ఞానసిద్ధి కలుగుతుందో అప్పుడే సర్వం శివమయం జగత్ అవుతుంది. ఈ సృష్టి అంతా శివలింగంగా భావిస్తూ చంద్రుని యొక్క కళల నుంచి అమృతధార అభిషేకం కురుస్తున్నట్టుగా మనసులో గనక పరమేశ్వరుని గనక ధ్యానం చేసినట్లయితే దేహో దేవాలయ ప్రాప్తో జీవో దేవ సనాతన అనేటువంటి దివ్య సూత్ర ప్రాతిపదిక నిత్యమై సత్యమై వెలుగొందుతుంది. ఇదే శివారాధనలో దాగిన పరమాద్భుత లక్షణం. మానసిక జపంలో సృష్టంతా కూడా శివలింగంగా భావించండి. చంద్రుడి నుంచి అమృత ధారలు కురుస్తూ అభిషేకం జరుగుతున్నట్టుగా భావన చేయండి. ఈ మనసులో ఆ విధమైన భావం చేస్తేనే చాలండి, మన జీవితం ధన్యమై తీరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वन्नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् मृत्युंजयाय रुद्राय नीलकंठाय शंभवे अमृतेशाय सर्वाय महादेवाय ते नमः. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శశిరతవు పాల్గొన మాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 6:27 సూర్యాస్తమయం 6:23. తిథి ద్వాదశి ఉదయం 9:37 వరకు, నక్షత్రం ధనిష్ట తెల్లవారుజామున 6:21 వరకు, వర్జం ఉదయం 9:59 నుంచి 11:37 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:49 నుంచి 1:37 వరకు, మరల మధ్యాహ్నం 3:12 నుంచి 4 గంటల వరకు, అమృతకాలం రాత్రి 7:45 నుంచి 9:23 వరకు, రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు, అష్టగురురీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 12:10. నేటి విశేషం సోమవారం, అలాగే ప్రదోషం కూడా. ప్రదోషమైనందువలన మనం సూర్యాస్తమయం నుంచి 1:12 సమయంలో శ్వేతాక్షతలతో శంకరుణ్ణి పూజించుకుని ఆ బియ్యం ఆవులకు పెట్టడం లేదా ఎవరికైనా దానం చేయడం మొదలైనటువంటి చర్యల ద్వారా గ్రహ దోషాలను మనం నివారించుకోగలుగుతాం. ముఖ్యంగా చంద్ర సంబంధమైన దోషాలను నివారించుకోగలుగుతాం. మనం జాగ్రత్తగా గమనిస్తే మనం ఆలోచించి చేసినటువంటి పనులు మనకి నష్టాన్ని కలిగజేసేటువంటి సందర్భాలు చాలా కనిపిస్తాయి. అంటే సరి అయిన ఆలోచన లేకపోవడం అని అర్థం. కాబట్టి మనం ప్రతిరోజు ఒక కలశం పెట్టుకుని చంద్రుణ్ణి ఉద్దేశించి, పితృదేవతలను ఉద్దేశించి, దేవతలను ఉద్దేశించి 2 గుప్పెళ్ళు బియ్యం దాంట్లో వేస్తూ దక్షిణ వేస్తూ నెలకో 15 రోజులకో ఒకసారి ఏ ఆలయంలోనైనా ఆ బియ్యం అంటే ప్రసాదాలు పంచేటువంటి ఆలయంలో మనం నివేదనకు సమర్పించినట్లయితే చంద్రగ్రహ దోషాలు తొలగి సరి అయిన నిర్ణయాలు తీసుకునే విధంగా మన మానసిక స్థితి వృద్ధి చెందుతుంది. ఈ శంకరుణ్ణి ఈ శ్వేతాక్షతలతో పూజ చేయడం ద్వారా మానసిక ప్రశాంతి ఏర్పడుతుంది. నేటి ఆణిముత్యాలు. తప్పు చేసే ముందు అంతరాత్మ ఒక మిత్రునిలా హెచ్చరిస్తుంది. దక్షిణ దిక్కుకి ప్రయాణం పునర్జన్మకి సంకేతం. దక్షిణ దిక్కుకు వెడుతున్నవాడు ఉత్తర దిక్కుకు తిరిగితే పునర్జన్మ రాహిత్యానికి సంకేతం. ఉత్తర దిక్కున పరమశివుడు ఉంటాడు. పరమశివుడు మృత్యుంజయుడు. అందుకే దక్షిణామూర్తి దక్షిణాన్ని చూస్తారు, శిష్యులు ఉత్తరాన్ని చూస్తారు. ఉత్తర దిక్కు ఉత్తమ దిక్కు ఉపాసన యందు. అందుకని దక్షిణం నుంచి గంగ ఉత్తరానికి తిరిగింది కాశీలో. అంటే కోట్ల 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 జన్మలు భోగములు అనుభవించి కేవలము శరీరము నేననేటటువంటి భ్రాంతితో జీవించినటువంటి జీవుడు ఏదో ఒక జన్మలో నేను శరీరము కాదు, వచ్చినందుకు ఈ శరీరం ఈ జన్మలో పడిపోవడమే ఆఖరి మరణం, ఇక నాకు మరణం ఉండదు. ఎందుకు ఉండదు అంటే వేరొకసారి పుట్టే అవకాశం లేదు కనుక అని సత్యమైన వస్తువేదో అది నేననేటటువంటి గుర్తు తెచ్చుకోవడానికి, దాని యందు అనుభవాన్ని పొందడానికి కావలసినటువంటి సాధన యందు ఉంచుకుంటాడు. సత్యమైన వస్తువు ఆత్మ. ఆ ఆత్మ నేను అన్న భావన యందు బాగా ఊంచుకుని అనుభవంలో నిలబడతాడు. నోటితో చెప్పడం కాదు, అనుభవంలోకి రావాలి. అలా వస్తే అది అద్వైత అనుభూతి.
అటువంటి అద్వైతానుభూతి యందు నిలబడిన వాడెవరో వాడి శరీరం పడిపోవడం అది ఆఖరిసారి, ఇక వాడు మళ్ళీ రాడు. అదిగో అలా ప్రయత్నం చెయ్యడం ఉత్తర దిక్కుకి తిరగడం. కాశీలో గంగ దక్షిణానికి వచ్చి ఉత్తరానికి తిరిగింది కాబట్టి అక్కడి గంగ పరమ పవిత్రమని భావిస్తాం. అంతేకాని నిజానికి గంగ ఎక్కడ ఉన్నా పవిత్రమే. కానీ కాశీగంగా అనడానికి కారణం ఏమిటి అంటే కాశీలో ఉన్న గంగ ఉత్తరానికి తిరిగింది కాబట్టి. అలా యమునా నది దగ్గరికి వచ్చేటప్పటికి అది నల్లగా ఉంటుంది. నల్లని నీటితో ఉండి అది వెనక్కి తిరగకుండా ప్రవహిస్తుంది. అందుకే అది కాలమునకు సంకేతం. ఏది కాలమునకు సంకేతమో అది కాలమునకు ఆధారమైన వాడికి బిడ్డగా రావాలి. అందుకే యమున యముడు వీళ్ళిద్దరూ సూర్యుని యొక్క బిడ్డలు. సూర్యుడు ఒకరి కొరకు ఆగేవాడు కాదు. ప్రత్యాయాంతిగతా పునర్న దివసా కాలో జగద్భక్షక లక్ష్మీస్తోయతరంగభంగచపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్మాం శరణాగతిం కరుణయా త్వం రక్షాధునా అంటారు శంకర భగవత్పాదులు. ఆ కాలము యొక్క విలువని గుర్తిరిగి ఆ కాలమునందు చెయ్యవలసిన పనిని ఎవడు చేస్తున్నాడో వాడు ధన్యుడు. అసలు ఆ కాలము యొక్క విలువ తెలిసి ఉండాలి. ఇవాళ నిజంగా చెప్పాలి అంటే కాలము యొక్క విలువ తెలియకపోవడానికే జాడ్యము అని పేరు. అజాడ్యం వాక్పటుత్వంచ అన్న మాట అందుకే వచ్చింది. జాడ్యమునకు సగం కారణం ఎక్కడుంటుంది అంటే కాలము యొక్క విలువ తెలియకపోవడం. సూర్యోదయం అయిపోతోంది, నిద్ర లేవడు. ప్రదోషవేళ అవుతోంది, సంధ్యావందనం చేయడు. ఎప్పుడు స్నానం చేయాలో అప్పుడు చేయడు, ఎప్పుడు తినాలో అప్పుడు తినడు, ఎప్పుడు భోగం అనుభవించాలో అప్పుడు భోగం అనుభవించడు. ఏ కాలమునందు చెయ్యవలసిన పని ఆ కాలమునందు చెయ్యకుండా ఒక కాలమునందు చెయ్యవలసినది వేరొక కాలమునందు చెయ్యడమే విపత్కర పరిణామములకు కారణమవుతుంది. కాలము కూడా ఒక్కొక్కచో పరమ పవిత్రంగా ఉంటుంది, ఒక్కొక్కచో పరమ భయంకరంగా ఉంటుంది, ఉగ్రముగా ఉంటుంది కాలం. అది రెండు తలల పాముల ఒకేసారి రెండు గుణములతో ప్రకాశిస్తుంటుంది. ప్రత్యేకించి ప్రదోషవేళ కాలం అంతటిలోనూ కూడా దిన విభాగమునందు అత్యంత శక్తివంతమైన కాలం ఏది అంటే సాయం సంధ్యావేళ అంత శక్తివంతం. అందుకే సంప్రదాయజ్ఞులైన పెద్దలు ఒక మాట చెప్తారు, గాయత్రీ మంత్రం చేయకపోయినా కొంత మినహాయింపు ఉంటుంది, కానీ ప్రదోష వేళలో సంధ్యావందనం చేయకుండా ఉండకూడదు. యజ్ఞోపవీతం ఉండి సంధ్యావందనం చేసేటటువంటి అధికారం ఉన్నవాడు అసలు అది చెయ్యకుండా ఏ పని చేయడానికి వీల్లేదు. అర్ఘ్యప్రదానం చేయవలసింది, అర్ఘ్యం ఇచ్చే వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళినా. అంతే, ఒకవేళ అలా ఇవ్వకుండా విడితే, అలా ఇచ్చే అలవాటు ఉన్నవాడికి చెప్పుకోవాలి, నేను వచ్చాక నాకు తీర్థం ఇమ్మని చెప్పి తీర్థం పుచ్చుకుని ఇతర పని చేసుకోవాలి తప్ప, లేకపోతే చేయకూడదు. కాలమునందు చెయ్యవలసినటువంటి కర్తవ్యానికి అంత ప్రాధాన్యం ఇచ్చారు. ఎందుకు మనవి చేశాను అంటే యమున కాలస్వరూపము. సూర్యుడు ఆయన యొక్క గతి చేత, ఆయన యొక్క కదలిక చేత ఆయన కాలమును నిర్ణయం చేస్తాడు. అందుకే యమున ఆయన బిడ్డ కనుక కాలం. ఈ కాలమునందు ఏం చేస్తున్నారు అన్నదాన్ని అంతర్యామిగా ఉంటాడు యమధర్మరాజు. యమధర్మరాజు గారు పాశం వేయడం ఒక్కటే కాడు, ఆయన అంతర్యామి, లోపల ఉంటాడు. ఉండి ఆయన అన్నీ చిత్రంగా చూస్తాడు, గుప్తంగా రాసుకుంటాడు. అందుకే చిత్రగుప్తుడు. ఆయనని ఎదిరించి మీరు తప్పు లెక్క రాసుకున్నారనడానికి ఏమి ఉండదు, ఆయన అంతర్యామి, ఇక్కడే ఉండి చూస్తూ ఉంటాడు అన్నీ. కాబట్టి ఇప్పుడు ఆ యముని యొక్క కూతురు యమున కనుక యమున కాలస్వరూపం కనుక వెళ్ళిపోతుంది, ఆగదు, ఎవరి కోసం ఆగదు, దేనికోసం ఆగదు. ఆ వెళ్ళిపోతున్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకున్నవాడెవడో వాడు యమున దాటేస్తాడు. యమున దాటేయడం అంటే కాలమును దాటాడంటే ఇక పుట్టడం. అందుకే ఎవరు కృష్ణుణ్ణి తల మీద పెట్టుకున్నావాడో వాడు యమున దాటుతాడు. ఆ వసుదేవుడు యమున దాటాడు అంటే ఆయన తల మీద కానీ, తెలుగు భాగవతంలో అయితే గుళ్ళల మీద కానీ పెట్టుకున్నాడు. పెట్టుకుంటే యమున దాటాడు. అది లేనివాడు యమున దాటాడు అంటే కాలమును దాటాడు, కాలమునందు మళ్ళీ వస్తాడు, అంటే మళ్ళీ పుట్టడం అనేటటువంటిది సంభవం అవుతూ ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. వశిష్ఠ మునీంద్రుణ్ణి పుత్రశోకం పీడిస్తుంది. అందుచేత ఆయన ఒకచోట ఉండలేకపోయాడు. పర్వతాలపై, పాపం నదీలపై, సరస్సులపై, గడ్లపై
అట్లా 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 తిరుగుతున్నాడు. ఇక ఎట్లా చావు రాదు అని తెలిసిపోయి ఇంక తిరగటం అంతే. పోయిన తిరుగుదామని తిరుగుతున్నాడు. తిరుగుతూ ఉండగా ఆ మహర్షికి హైమవతి నది కనిపించింది. ఆ నది అతి భయంకరమైన నది. అందులో భయంకరమైనటువంటి మొసళ్ళు నివసిస్తూ ఉంటాయి హైమావతిలో. నదిలోకి దిగినవాడు బయటకు రాడు, సరాసరి పరలోకానికి వెళ్ళిపోతాడు, అంటే మరణిస్తాడు. అది బాగా కథ విన్నాడు. అలాంటి నదిలోకి ముని అదే కావలసింది దూకేశాడు. అయితే ఆ హైమావతి నది వశిష్ఠముని అగ్ని వంటి తేజస్సు కలవాడిగా భావించింది. వెంటనే ఆ నది 100 పాయలుగా చీలి పరుగులు పెట్టింది. అందువల్ల ఆ నది శతధ్రువు అనే పేరుతో ప్రసిద్ధికెక్కింది. హైమావతి నది వశిష్ఠముని జాగ్రత్తగా గట్టుకు చేర్చి విడిచిపెట్టింది. ఏం చేస్తారు ఇక వశిష్ఠుడు? తాను గట్టు మీద ఉన్నానని గ్రహించాడు. దేహత్యాగం చేయటం సాధ్యం కాదని తెలుసుకున్నాడు. ఇక ప్రయోజనం లేదు. చివరిది ఒకటి ఉండింది. హైమావతి నదిలో మొసళ్ళు ఎక్కువ ఉంటాయి, చాలా పెద్ద నది అని వచ్చాను ఇక్కడ. అసలు నన్ను చూసి మొసళ్ళంతా చేపల్లాగా పరిగెత్తిపోయాయి, ఒక్కటి దగ్గరికి రాలేదట. ఏం చేస్తాడు? అందుకని ఇక్కడ 100 పాయలుగా బారిందని చెప్తారు. అక్కడ అందుకని ఆ పేరు వచ్చింది దానికి. తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళాడు. తర్వాత ఆ మునీంద్రుడు వివిధ పర్వతాలకు వివిధ ప్రదేశాలకు వెళ్ళాడు. అప్పుడు ఆయనతో పాటుగా ఆయన కోడలు అదృశ్యంతి కూడా వెళ్ళింది. దీని మాట చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నారు. అదృశ్యంతి కూడా వెళ్ళింది. ఆయన తన వెనుక ఎవరొస్తున్నారో కూడా పట్టించుకోలేదు. ఆ సమయంలో వచ్చేసింది. ఆయనకు అసలు తన మీదే ధ్యాస లేదు వశిష్ఠుడికి. ఒకనాడు ప్రయాణంలో తన వెనుక నుంచి స్వరబద్ధంగా వేదం చదువుతున్నటువంటి ధ్వనిని మహర్షి విని ఆశ్చర్యపోయాడు. ఎవరు నా వెనకల వేదాన్ని చదువుతున్నారు, స్వరబద్ధంగా చదువుతున్నారు, నా వెనుక ఎవరు వస్తున్నారు అని అడిగాడు గట్టిగా. అప్పుడు కోడలైనటువంటి అదృశ్యంతి, మహాత్మా, నేను మీ కోడల్ని, శక్తి భార్యను అంది. వశిష్ఠుడు, కుమారి, అయితే వేదం చదువుతున్న గొంతు ఎవరిది? ఇది అచ్చం నా కొడుకైనటువంటి శక్తి గొంతులాగానే ఉంది అన్నాడు. నా శక్తి కూడా వస్తున్నాడా? ఏమిటిది? మగ గొంతు వినపడుతున్నది, నువ్వు వచ్చేది ఆడదానివి కదా. అప్పుడు అదృశ్యంతి, మహాత్మా, నేను మీ కోడల్ని, మీ కుమారుడి పుత్రుడే నా గర్భంలో ఉన్నాడు. ఇప్పటికి 12 సంవత్సరాల నుంచి నా గర్భంలోనే వేదాన్ని చదువుతున్నాడంది. 12 సంవత్సరాలట. అంతవరి లోపలే చదువుతున్నాడు, వేదాన్ని చదువుతున్నాడు. వశిష్ఠముని ఆ మాట విని ఎంతో సంతోషించాడు. ఆహా, నా వంశం నాశనం కాలేదు, నా వంశాన్ని నిలబెట్టే అంకురం ఉంది అని ఆ క్షణం నుంచే ముని మరణ సంకల్పాన్ని విడిచిపెట్టాడు వశిష్ఠుడు. ఇంకెందుకు నేను వెళ్ళాలా? తిరుగుతూనే ఉన్నాడంతా, ఎప్పుడు చూసినా అదే పని, దిన్నమో ఒకపారి ప్రయత్నం చేస్తుంటాడు. కానీ కాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ కోడలు చెప్పినటువంటి మాట చాలా ఆనందమైపోయింది. తిరిగి తన కోడలితో కలిసి తన ఆశ్రమానికి వచ్చేశాడు వాపసు. అప్పుడు అడవిలో ఒక చోట కూర్చొని ఉన్నటువంటి కల్మషపాదుణ్ణి చూశాడు. అప్పుడు రాజును ఆవాహించి ఉన్నటువంటి రాక్షసుడు కోపంతో పైకి లేచి వశిష్ఠ మహర్షినే తినేసేయాలనుకున్నాడు. ఆ రాక్షసుడిని చూసి అదృశ్యంతి భయపడి వశిష్ఠుడితో ఇలా అంది. అదృశ్యంతి కోడలు, మహాత్మా, అదిగో ఆ రాక్షసుడు పెద్ద కర్ర పట్టుకొని ఇటే వస్తున్నాడు. అతడు యముడిలాగా ఉన్నాడు. మీరు తప్ప ఈ రాక్షసుడిని ఎవరు కూడా ఆపలేరు. ఈ పాపాత్ముడి బారి నుండి నన్ను రక్షించండి, నన్ను ఏమైనా చేసేస్తాడు, లేకపోతే ఈ రాక్షసుడు మనల్ని తినేస్తాడు అని కంగారు పడింది. వశిష్ఠుడు, కుమారి, భయపడు, వీడు నిజంగా రాక్షసుడు కాదు, కల్మషపాదుడు అనేటువంటి ఒక మహారాజు భయంకర రూపాన్ని ధరించి ఈ అడవిలో నివసిస్తున్నాడు అని చెప్పి
ఒక్కసారి హూంకరించాడు, అంతే, హూమన్నాడు, అంతే. మీదికి వస్తున్నటువంటి రాక్షసుడు అక్కడే నిలబడిపోయాడు. ముని మంత్రజలాన్ని చల్లి తన యోగశక్తితో రాజు శాపాన్ని తొలగించాడు. ఇలా కల్మాషపాదుడు యొక్క రాజు 12 సంవత్సరాల కాలం శక్తిముని తేజస్సుతో గ్రహణంలో సూర్యుడి మిత్రుడినట్లుగా మృంగబడ్డాడు. అంటే సూర్యుడు మృంగబడినట్లుగా గ్రహణంతో సూర్యుడు మింగబడుతుంటాడే, ప్రతి సంవత్సరం మనం చూస్తున్నామే, అట్లా మింగబడ్డాడు. శాపంతో బాధించబడ్డాడు. శాపం నుంచి విముక్తిని పొందగానే సూర్యుడిలాగా వెలిగిపోయాడు. అంతవరకు గ్రహణంలాగా ఉన్నాడు. వివేకాన్ని పొంది మునికి నమస్కరించి ఇలా అన్నాడు, మునీంద్ర, నేను మీ సేవకుణ్ణు, నన్ను ఆజ్ఞాపించండి, మీ కోరిక ఏమిటో చెప్పండి అని అన్నాడు. వశిష్ఠుడు, మహారాజా, కాలమే నా కోరికను తీర్చింది, అందుచేత రాజ్యానికి తిరిగి వెళ్ళి హాయిగా పాలించుకో, విప్రులను ఎప్పుడూ అవమానించకు, ఈ మాటను బాగా జ్ఞాపకం ఉంచుకో అన్నాడు. కల్మషపాదుడు, మునీంద్ర, మీ మాట ప్రకారమే నడుచుకుంటాను, విప్రులను ఎప్పుడూ అవమానించను, వారిని పూజిస్తాను. నేను మా ఇక్ష్వాకు వంశీయులైనటువంటి పితరుల రుణం తీర్చుకోవాలి, అందుకు మా వంశాన్ని వృద్ధి చేసుకోవాలి, కనుక నాకొక మంచి పుత్రుణ్ణి అనుగ్రహించండి అని ప్రార్థించాడు. ఇక్ష్వాకు కులం వంశమది. వశిష్ఠుడు, అలాగే నీకు పుత్రుడు పుడతాడు అని మాట ఇచ్చాడు. తర్వాత రాజు మహర్షితో కలిసి అయోధ్యకు వెళ్ళాడు. ప్రజలందరూ మహారాజుకు ఘనంగా స్వాగతం పలికారు. నగరమంతా చక్కగా అలంకరించారు. రాజు మహర్షి ఇద్దరు కూడా రాజభవనంలోకి అడుగుపెట్టారు. అక్కడ వశిష్ఠ మహాముని మహారాణికి పుత్రుణ్ణి అనుగ్రహించి మాట నిలుపుకున్నాడు. రాజు వద్ద సెలవు తీసుకొని తన ఆశ్రమానికి వెళ్ళాడు. రాణిగారు గర్భం ధరించి ఎంతో కాలమైంది, ప్రసవకాలం దాటిపోయింది, అయినా ప్రసవం కాలేదు. మాట ఏమో వరం ఇచ్చారు, కానీ పిల్లకాయ పుట్టలేదు. అప్పుడు ఆమె ఏం చేసింది, రాయి అశ్మం అంటారు, తీసుకొని గర్భం మీద కొట్టుకుంది. ఎక్కడైనా ఉందే ఇది, గర్భం మీద కొట్టుకుంది, అయినా ప్రసవం కాలేదు. గర్భం మీద కొట్టుకున్నా కూడా కాలేదు. తర్వాత 12 ఏళ్ళు గడిచాక ఆమెకు ఒక పుత్రుడు పుట్టాడు. అతడు అశ్మకుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. రాజర్షి అయ్యాడు. పౌదాన్య నగరంలో నివసించాడు అన్నాడు గంధర్వుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. గంధర్వుడు అర్జునుడికి విస్తృతంగా ఉన్నటువంటి వశిష్ఠ మహర్షి కథను చెప్పసాగాడు. ఇంకా ఉంది. ఓ అర్జున, వశిష్ఠ మహర్షి కోడలైనటువంటి అదృశ్యంతి ఒక రోజున ఒక పిల్లవాడిని కన్నది. ఆ పిల్లవాడు అచ్చం శక్తి మహర్షి లాగానే ఉన్నాడు. వశిష్ఠుడే స్వయంగా తన మనుముడికి తగిన సంస్కారాలు చేశాడు. ఆ పిల్లవాడు తల్లి గర్భంలోకి చేరటంతోనే మరణించాలనే కోరిక గల వశిష్ఠ మహర్షితో మళ్ళీ జీవించాలని అనే కోరికను పుట్టించాడు. ఆయనే పుట్టించింది. కాబట్టి అతడు పరాశరుడు అనే పేరుతో ప్రసిద్ధికెక్కాడు. చిన్నప్పటి నుంచి పరాశరుడు వశిష్ఠుడినే తండ్రిగా భావించాడు. ఒకనాడు తల్లి ఎదురుగానే పరాశరుడు వశిష్ఠుణ్ణి తండ్రి అని పిలిచాడు. ఆ మాట విని అదృశ్యంతి బాధపడి పిల్లవాడితో ఇలా అంది, నాయనా పరాశర, ఈయన నీ తండ్రి కాదు, నీ తండ్రికి తండ్రి, అంటే నీకు తాత అవుతాడు. నీ తండ్రిని అడవిలో ఒక రాక్షసుడు తినేశాడు అంది. ఆ మాట విని పసివాడి యొక్క మనస్సు ఎంతో బాధపడింది. సకల లోకాలను నాశనం చేయాలని భావించాడు. అతడి నిశ్చయం వశిష్ఠ మహర్షికి తెలిసిపోయింది. పరాశరుణ్ణి వారించాడు. నాయనా, లోకాలను నాశనం చేయకూడదు ఎప్పటికీ కూడా. ఘోరాతి ఘోరమైన పాపం
కలుగుతుంది. నీకు ఈ విషయం అర్థం కావటానికై నీకు కథ చెప్తాను విను. పూర్వము కృతవీరుడనే రాజు ఉండేవాడు. ఆయన భృగు వంశంలోని బ్రాహ్మణులకు యజమానిగా ఉండేవాడు. ఒకసారి భృగు వంశీయులు సోమయాగం చేశారు. ఆ సమయంలో కృతవీర్యుడు అందరికీ విస్తారంగా ధనధాన్యాదాలనిచ్చి సంతోషపరిచాడు. కాలం గడిచింది. కృతవీర్యుడు మరణించాడు. రాజకుమారులకు ఎందుకో ధనం అవసరమైంది. వారి వద్ద గల కోశాగారంలో ధనం లేదు. అప్పుడు వారు విచారించగా భృగు వంశీయుల వద్ద ధనం ఉన్నదని వారికి తెలిసింది. కుమారులు విప్రులు దగ్గరికి వెళ్ళి ధనం ఇమ్మని యాచించారు. అప్పుడు కొందరు ధనాన్ని భూమిలో దాచిపెట్టారు. మరికొందరు బ్రాహ్మణులకు దానం చేశారు. కొందరు రాకుమారులకు దానమిచ్చారు. రాకుమారులు ఆ ధనాన్ని పుచ్చుకొని తిరిగి తమ రాజ్యానికి వెళ్ళిపోయారు. అంటే కొంతకాలం గడిచింది. ఒక రాజు మళ్ళీ వచ్చి ఒక బ్రాహ్మణుడింటిలో త్రవ్వాడు. పుష్కలంగా ధనం దొరికింది. ఈ విషయం తెలిసి రాజులందరూ వచ్చి చూశారు. ఈ భృగు వంశీయులు మనకు పూర్తిగా ధనం ఇవ్వకుండా మోసం చేశారు అనుకున్నారు. విపరీతంగా కోపించేశారు. బాణాలు విడిచి భార్గవులను చంపేశారు. అంటే వాపస్ ఇవ్వలేదు అని చెప్పేసి భూమిపై తిరుగుతూ భృగు వంశంలోని వారి గర్భంలోని శిశువులను కూడా చంపేశారు. భృగు వంశంలోని స్త్రీలందరూ తమ వంశమంతా కూడా నాశనమైపోతుందేమోనని భావించారంతా కూడా. హిమాలయ గుహలోకి చేరి దాక్కున్నారు. వారిలో ఒక స్త్రీ తేజస్సు గల తన గర్భాన్ని తన తొడలో దాచుకుంది. అంటే అందరం చంపేస్తున్నారు కదా, వంశాన్ని కాపాడటం కోసం ఆమె అలా చేసింది. ఈ విషయాన్ని తెలిసిన ఒక బ్రాహ్మణ స్త్రీ ఒంటరిగా వెళ్ళి రాజులకు ఈ రహస్యాన్ని చెప్పింది. వారందరూ ఊరులో గర్భాన్ని దాచుకున్న స్త్రీని చంపాలని బయలుదేరి ఆమె వద్దకు వచ్చారు. ఆమె తేజస్సుతో వెలిగిపోతూ ఉండటాన్ని చూశారు. ఆమె గర్భాన్ని నాశనం చేయాలని మీదకొచ్చారు. ఇంతలో ఆమె ఊరువు చీల్చుకొని ఒక శిశువు తనంట తానుగా బయటకు వచ్చేశాడు. ఆ శిశువు బయటకు వస్తూనే మధ్యాహ్న కాలంలో సూర్యుడు మండిపోయినట్లుగా బగబగా మండిపోయాడు. అప్పుడు రాజులందరికీ కళ్ళు పోయాయి. అందరూ గుడ్డివాళ్ళు అయిపోయారు. దారి తెలియక తిరిగారు. దిక్కు తెలియక తిరిగారు. అందరూ శరణు వేడారు. ఆమెను ఇలా ప్రార్థించారు. అమ్మా, అనుగ్రహించు. మేము తప్పు చేశాం, క్షమించు, మాకు చూపు నీవు. మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. మేము పాపాత్ములం. నీ కుమారుడితో పాటు మమ్మల్ని అనుగ్రహించు, దృష్టిని ప్రసాదించు అని వేడుకున్నారు అని ముందు చెప్తున్నాడు గంధర్వుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. దృష్టిని కోల్పోయిన రాకుమారులందరూ కూడా మళ్ళీ చూపునిమ్మని ప్రార్థించగా ఆమె వారితో ఇలా అంది. నాయనలారా, మీ దృష్టిని నేను పోగొట్టలేదు. నాకు మీ మీద కోపం లేదు. ఇదంతా చేసింది ఈ పిల్లవాడే. ఇతడే మీ మీద కోపించాడు. మీరు చంపిన తన బంధువులను తలుచుకొని ఇతడే మీపై ఆగ్రహించాడు. ఈ మహాత్ముడే మీ చూపును పోగొట్టాడు. అనుమానమే లేదు. మీరు చేసిన ఘోరం అంతా ఇంత కాదు. గర్భంలోని శిశువులను కూడా మీరు వదిలిపెట్టకుండా చంపేశారు. మీ నుంచి గర్భాన్ని కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే నేను నా తొడలోనే నా గర్భాన్ని 100 సంవత్సరాలు దాచుకున్నాను. ఈ పిల్లవాడు తన భృగు వంశానికి మేలు చేయాలని కోరికతో ఉన్నాడు. ఇతడికి గర్భంలో ఉన్నప్పుడే వేదం వచ్చేసింది. ఈ కష్టం నుంచి తను రక్షించలేదని పితృదేవతలపై ఇతడు కోపించాడు. మిమ్మల్ని చంపాలనుకున్నాడు. ఇతడి దివ్య తేజస్సే మీ దృష్టిని పోగొట్టింది అని తెలుసుకోండి. ఈ ఔరవుడిని ప్రార్థించండి. శిరస్సు వంచి నమస్కరించి ఇతన్ని యాచించండి. తొడ ఔరవుడు అని దాని పేరు తొడకు. ఇతడు ప్రసన్నుడు కావాలి. ఇతడు తృప్తి పడాలి
అప్పుడే మీకితడు చూపును అనుగ్రహిస్తాడన్నది. రాకుమారులందరూ కూడా ఔరూడిని ప్రార్థించారు. ఔరూడు వారిని అనుగ్రహించాడు. తొడలు చీల్చుకొని పుట్టడంతో ఆయన ఔరుడనే పేరుతో లోకాల్లో ప్రసిద్ధికెక్కాడు. రాజులకు చూపు కూడా వచ్చింది. వారు ఔరుడికి అతడి తల్లికి కూడా నమస్కారం చేసి వెళుతూ, అయితే ఆ ఔరుడికి మాత్రం కోపం తగ్గలేదు. సర్వలోకాలను పరాభవం చేయాలనుకున్నాడు. ఆ ఆలోచనలో మనస్సు లగ్నం చేసి పితృదేవతలకు ఆనందాన్ని కలిగించాలని ఘోరమైన తపస్సు చేశాడు ఔరుడు. ఆ ఔరుడి తపస్సుతో దేవతలు, అసురులు ఆ ఔరుడి యొక్క ఆ తపస్సుతో మానవులతో కూడినటు సర్వలోకాలు తపించిపోయాయి. ఆయన తపస్సు అటువంటిది. అప్పుడు ఇంత ఉపద్రవాన్ని సృష్టిస్తున్నవాడు తమ వంశంలోని వాడే అని అతడి పితృదేవతలు గ్రహించారు. వెంటనే పితృలోకం నుండి వచ్చి అతడితో ఇలా అన్నారట, ఔర్వా, నీ తపప్రభావాన్ని చూశాం. ఇక నీ తపస్సును చాలించు. లోకాలను అనుగ్రహించయ్యా. క్రోధాన్ని నియంత్రించు. రాకుమారులను మమ్మల్ని హింసించినప్పుడు మేము అసమర్థులుగా ఉన్నామని అనుకోకు. వారు వంశాన్ని నాశనం చేస్తుంటే ఉపేక్షిస్తూ ఉన్నామని అనుకోకు. ఊరికే చూస్తూ కూర్చున్నామని కూడా అనుకోకు. మా ఆయస్సు తీరిపోయింది. అప్పుడు మేము దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. దాంతో మా అంతటా మేమే అంగీకరించాం. అప్పుడే వారు మమ్మల్ని వధించారు. శత్రుత్వం కలగటం కోసమే మేము ఒక విప్రుడి ఇంటిలో ధనాన్ని దాచిపెట్టాం. ఇలా చేస్తే రాకుమారులందరికీ మాపై కోపం వస్తుందని భావించాం. అలాగే వారికి మాపై కోపం వచ్చింది. మేము పోవాలని అనుకున్నాం. వాళ్ళు మమ్మల్ని చంపాలనుకున్నాం. మాకు వయస్సు అయిపోయింది, ముసలివాళ్ళు అయిపోయాం. మా కోరిక అప్పటికి తీరిపోయింది. ఔర్వా, స్వర్గానికి వెళ్ళాలి అనుకుంటున్న మాకు ధనంతో మాకేం పని ఉంది? సాక్షాత్ మాకు కుబేరుడే ధనాన్ని తెచ్చి ఇచ్చాడు. అందుచేత ధనంతో ఇబ్బంది లేదు మాకు. అసలు రహస్యం చెబుతున్నాను విను. ఏ విధంగా అయినా కూడా మృత్యువు మమ్మల్ని ఏమీ చేయలేకపోయింది తెలుసా? లొంగ తీసుకోలేకపోయింది. అందుచేత మేమే కలిసి ఆలోచించాం, ఈ ఉపాయాన్ని పాటించాం. ఆత్మహాచ పుమాంస్తాత నలోకాం లభతే శుభాన్ నలోకాం లభతే శుభాన్ తతోస్మాభిః సమీక్షైవం నాత్మనాత్మా నిపాతితః. నాయన, ఆత్మహత్య చేసుకున్నవాడు పుణ్యలోకాలను పోలేడు. కాబట్టే మేము బాగా ఆలోచించే ఈ పని చేశాం. మమ్మల్ని మేము చంపుకోలేదు. ఇది అసలు కారణం. దీనిని గ్రహించు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.